ఇది ఒక సాధారణ విషయం కాదు. ఇదో గొప్ప సత్యం, ఒక వాస్తవికత. ఈ సత్యం పైనే మొత్తం సృష్టి ఆధారపడింది. దైవం మనకు అర్థమయ్యేలా తెలియపరుస్తున్నాడు, తన సూచనలను చూపిస్తున్నాడు. కానీ మనిషి చూస్తూ ఉన్నా అందరిగా మారిపోతున్నాడు. ఈ విశ్వాన్ని చూడండి, అంతులేని నిశ్శబ్దం, సంపూర్ణ నియమబద్ధత, ఎక్కడా ఢీకొంటం లేదు, ఎలాంటి అస్తవ్యస్తత లేదు, ఎవరూ తమ ఇష్టానుసారం కదలటం లేదు. ఎందుకంటే ప్రతి దానికి ఒకే కేంద్రం ఉంది. గ్యాలాక్సీలను చూడండి, బిలియన్ల నక్షత్రాలు, బిలియన్ల సంవత్సరాలు, కానీ ఒక్కటి కూడా తన మార్గం దాటదు. ఎందుకంటే కనిపించని ఒక గురుత్వాకర్షణ శక్తి వాటన్నిటినీ పట్టి ఉంచుతోంది. గ్రహాలను చూడండి, ఏ గ్రహం సూర్యునితో పోరాడదు, ఏ గ్రహం తన కక్షను విడిచిపెట్టదు. ఎందుకంటే కేంద్రం నుంచి విడిపోవటం అంటే వినాశనం. సముద్రాన్ని చూడండి, అలలు పిచ్చిగా ప్రవర్తించవు, ఢీకొంటాయి గాని తమ లయను కోల్పోవు. ఎందుకంటే సముద్రపు లోతుల్లో ఒక సమతుల్యత ఉంది. ఎలక్ట్రాన్లు, ప్రోటాన్లను చూడండి, చాలా చిన్న సూక్ష్మ లోకం అయినా అక్కడ కూడా అదే నియమం. కేంద్రాన్ని తొలగిస్తే పదార్థమే నశిస్తుంది. కానీ ఇప్పుడు మనలో మనమే పరిశీలిద్దాం. నాకు ఎలాంటి కేంద్రం అవసరం లేదు అని చెప్పే ఏకైక జీవి మనిషే. మళ్ళీ అదే మనిషి ఇలా అంటాడు, నాకు శాంతి లేదు. ఎందుకీ గొడవలు, ఎందుకీ ద్వేషం, ఎందుకీ డిప్రెషన్? ఎందుకంటే నీ అంతట నీవే కేంద్రం నుంచి వేరు చేసుకున్నావు. సైన్స్ అనేది కేవలం పరిశీలన మాత్రమే. సైకాలజీ కేవలం నిర్ధారణ చేస్తుంది. ఫిలాసఫీ కేవలం వివరణిస్తుంది. కానీ అల్లా తన సూచనలను చూపించి నిరూపిస్తున్నాడు. ఇప్పుడు కాబాను చూడండి, అది కేవలం ఒక భవనం కాదు, అదొక విశ్వ ప్రకటన. లక్షల మంది, వేర్వేరు జాతులు, వేర్వేరు భాషలు, వేర్వేరు ప్రాంతాలు, కానీ కేంద్రం ఒక్కటైతే మనుషులు విడిపోరు, ఒకరితో ఒకరు పోరాడరు. అల్లా ఇలా చెప్తున్నాడు, శాంతివంతంగా బ్రతకాలంటే ఈ వ్యవస్థలోకి రండి, ఈ మొత్తం సృష్టి నడుస్తున్న వ్యవస్థలోకి. మీకు శక్తి కావాలంటే కేంద్ర బిందువుతో కలవండి, మీకు శాంతి కావాలంటే ఈ కేంద్ర బిందువుతో కలవండి, మీలో ఐక్యత కావాలంటే కేంద్ర బిందువుతో కలవండి. అల్లా స్వభావంతో కలవాలంటే అల్లాను మీ కేంద్రంగా అంగీకరించాల్సిందే. ఇప్పుడు జాగ్రత్తగా వినండి, ఒకే కేంద్రంతో కలిసిన వారు ఒకరితో ఒకరు గొడవపడరు, ఒకరినొకరు ఆదుకుంటారు. సృష్టి చెల్లాచెదురు కావడం లేదు, ఎందుకంటే దానికి ఒకే ఒక కేంద్రం ఉంది. మనిషి చెల్లాచెదురు అవుతున్నాడు, ఎందుకంటే అతను ఆ కేంద్రాన్ని వదిలేశాడు. అల్లా తన సూచనలను చూపిస్తున్నాడు, సైన్స్ చూస్తుంది, సైకాలజీ కేకలు వేస్తుంది, ఫిలాసఫీ పిలుస్తుంది. అయినా నువ్వు అర్థం చేసుకోకపోతే ఇది జ్ఞాన లోపం కాదు, నీ సృష్టికర్త ముందు తల వంచడానికి నిరాకరణ. మన సృష్టికర్త అయిన అల్లాహ్ ముందు సంపూర్ణ ఆత్మసమర్పణ చేసే సమయం ఇంకా రాలేదా?